జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఆవరణలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. హిందువులంతా సంఘటితం కావాలని, భావితరాలకు బాసటగా నిలవాలని, మన సాంప్రదాయాలు కట్టుబాట్లు రేపటి తరానికి నేర్పించాలని, ఆర్ఎస్ఎస్ అనేది మతం కాదు సంఘమని ప్రతి ఒక్కరు గుర్తించాలని, ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్తలు ఆపద సమయంలో సైనికుల్లా పనిచేస్తారని ఆర్ చంద్రమోహన్ వివరించారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని, పూర్వీకుల నుండి వచ్చిన సాంప్రదాయాలను ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సభ అధ్యక్షులు సేవ్యా నాయక్, ప్రధాన వక్త కేరెల్లి అనంతరెడ్డి, పరమ పూజా స్వామి శ్రీ శ్రీ భూమానందగిరి స్వామి, మహిళా వక్త శ్రీలత, విహెచ్పి అనంతగిరి జిల్లా అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్లు రాజు లక్ష్మీ నరసింహ, రాఘవేందర్ గుప్తా, మాజీ సైనికుడు మేటి రామకృష్ణారెడ్డి, కంకటి మల్లయ్య, కంకటి కృష్ణయ్య, ఎద్దుట్ల రామ్మోహన్ రెడ్డి, మేటి కృష్ణారెడ్డి, నాగాంజనేయులు, వాసు యాదవ్, లంబ వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ నరసింహాచారి, బి రఘుగౌడ్, రొక్కం లావణ్యమాత, జంగం పల్లవి మాత, రొక్కం హర్షవర్ధన్, జెట్టి రాములు, మెరుగు వెంకటేష్, మెరుగు కుమార్, డప్పు శివప్రసాద్, కావలి శ్రీనివాస్, కంకటి రమేష్, మంగళి లింగం, శ్రీరాములు, అటెండర్ శ్రీను, కొల్లూరు, తంగెడపల్లి ఉప మండలాల గ్రామాలు, వెంకిర్యాల, అగ్గిరాల, దీపల్లి, విశ్వనాథాపూర్, కాస్లాబాద్, కేశరావుపల్లి గ్రామాల హిందూ అభిమానులు పాల్గొన్నారు. చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా చూపర్లను ఆకట్టుకున్నాయి.
వివేకమే హంసరూపమై ఏలికవైన నీకునొక ఇంపగు వాహనమై వరించే వాణి లలనామణి బుధ వినిర్మిత కావ్యధుని రసస్ఫురత్ కూల నివాసిని శుక వికుంజర వాహిని శ్రీ సరస్వతి. ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరించి ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకు స్థలాన్ని కేటాయించిన ఉన్నత పాఠశాల సిబ్బందికి మరియు వచ్చిన వక్తలకి పేరు పేరున మహిళా అక్క గారు కానీ స్వామీజీ గారు కానీ మన సమితి అధ్యక్షుడు మన గ్రామ సర్పంచ్ అయిన శివన గారు కానీ మరియు మన సంఘ వక్త గారైన గారి అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి మరియు మనకిచ్చిన దాతలు మేమేం చేసామంటే గ్రామంలో కరపత్రాలు ఇంటింటికి పంచుకుంటూ ఒక చిన్నగా ఉండిలాగా తయారు చేసి ప్రతి ఒక్క ఇంటికి గడపకు కరపత్రం ఇచ్చి తమ వంతు సాయంగా సేకరించినాము. ఈ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మాకు ధన రూపంగా కానీ సహాయ రూపంగా కానీ ఏదనక కానీ శారీరకంగా కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సహకరించిన వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. జై శ్రీరామ్.